విశ్వాసము కలిగిన వాడు. 4వది యోగ్యుడు. 5వది మందిరానికి గొప్ప కార్యము చేసిన మంచి భక్తుడు అని ప్రకటించుకున్నాం. స్తోత్రం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టబాకండి. ఆ గుణగుణాలు నాకు కూడా రావాలయ్యా అని ప్రార్థించండి. స్తోత్రం. ఈరోజు పర్వతాలు కొండలు లేక కొండలు పర్వతాలు నేను పరిశోధించగా అసలు ఈరోజు చెప్పవలసిన వాక్యం వేరే ఉంది. ప్రేరేపణ బట్టి ఈరోజు ఈ వాక్యాన్ని పెడుతూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథాల్లో కొండలు ఇంచుమించు 500 పైచిలుకు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన కొండలు 24 కొండలు ఉన్నాయి. 24 కొండలు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఈ పూట మీ యొద్దకు 7 కొండలు చెప్తున్నా. తిరుపతి కాదు. ఎన్ని కొండలు? 7 కొండలు. ఇప్పుడు ఈ కొండలతో ఏముంది పాస్టర్ గారు అంటే, కొండలు యేసు ప్రభువు ఎలాగైతే ఇందుకోసం నిర్మించాడు మనకు తెలియదు, కానీ కొండ అనుభవాలు మనకు వచ్చును గాక. చూద్దామండి పరిశుద్ధ గ్రంథాల్లో మొట్టమొదటి కొండ ఆది కాండము 8వ అధ్యాయం. ఉత్పత్తి గ్రంథం 8 ఆది కాండము 8వ అధ్యాయము 4వ వచనం. ఉత్పత్తి గ్రంథం 8 మధ్య మధ్యలో ఆగిపోయింది. ఏ కొండ అండి? చెప్పండి అమ్మా. ఆరారాతు కొండ. ఒక కొండ ఏంటి? భయపడవా భయ్య? 7वें महीने के 17वें दिन को जहाज अरारात नामक पहाड़ पर टिक गया। अरारात नामक पहाड़ पर टिक। नमक बोलते कौन? नमक वो पहाड़ का नाम अरारात। तो क्या बोलते हो? अरारात पर्वत। ओके, थैंक यू. आ संदेश भी वो है. అమ్మా ఆరారాత్ కొండ నుండి ఈ కొండకి పేరు నేను పెట్టింది ఏంటంటే రక్షించిన కొండ అండి. చెప్పండి, రక్షించిన కొండ అండి. అందరూ రక్షించలా. చాలా మంది ప్రజలు ఉన్నారు, లక్షల కొద్ది ప్రజలు ఉన్నారు. జలప్రళయం రాబోతా ఉంది. అందరూ కూడా ఈ ఓడలోకి వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అని గగ్గోలు పెట్టాడు నోవాహు. నేను చాలాసార్లు చెప్పాను, అతన్ని హేళన చేశారు, అతన్ని చులకలుగా చూశారు. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెబుతా. నోవాహుకి ఎంతమంది పిల్లలు? చెప్పండి అమ్మా. అమ్మ చెప్పట్లేదండి. నోవాహుకి 3 పిల్లలు. 3 కూడా కొడుకులే. 3 కొడుకులు కూడా వివాహం చేశాడు. వీళ్ళందరూ కలిసి నోవాహుతో కలిసి ఓడ కట్టడం ప్రారంభించారు. చాలా మంది అన్నారు, అమ్మాయి ఇన్నే ఆడికంటే మైండ్ లేదు, ఏదో వర్షం వచ్చిందంట, మబ్బులోని చిల్లులు పడతాయి అంట, ఆడికంటే మైండ్ లేదు, నువ్వని చెప్పొద్దమ్మాయి మీ ఆయనకి. నేనేం చేయమంటావు అన్నయ్య? ఆయన ఏం చెప్తే చేయటం అన్నయ్య. ఆయనకి ఎవరు చెప్పి పొడవ కట్టమని? దేవుడు చెప్పాడంటయ్యా. దేవుడు ఇక్కడ నీళ్ళే దిక్కులేవు కానీ పైనుంచి పడతాయి అంట. ఏమన్నా బుద్ధి బుర్ర ఉందా అని హేళన చేశారా చేయలేదా? తర్వాత కొడుకును చూశాడు, అరే మీ అమ్మ కూడా మీ నాన్న పిచ్చిలో పడిపోయింది, మీరన్నా చెప్పండి రా, మీరన్నా పెళ్లి చేసుకున్నారా, కాపురాలు తింటారు భార్యలతో, ఎంతకాలం రా ఆ చెక్కలు పట్టుకుని ఊగులుతూ ఉంటారు, ఆ చెట్లు కొడతా ఉంటారు, మేకులు కొడతా ఉంటారు, ఏంటో మీ బతుకులు మారంటారు మీరు అన్నారు. కొడుకులు అంటారు, మామేముంది మామయ్య, మా నాన్న ఏం చెప్తే చేయటివి. ఓరే బాబా, తండ్రి తగ్గ కొడుకులేరు నాయన. అమ్మాయి
మీరన్నా మీ ఊరోళ్ళు ఎవరు అసలు? ఏ ఊరోళ్ళు మీరు అసలు? ఏ ఊరి పిల్లలు? వాళ్ళకని చెప్పి వాళ్ళతో మీరు కూడా చక్కలు మొత్తారు ఏంది? వాడికంటే బుర్ర లేదు నోవాకి, వాళ్ళ కొడుకు లేదు, వాళ్ళ మీ అత్తకు లేదు, నీకేమైందమ్మా? చక్కని ఎవరి బిడ్డలు మీ ఆయన్ని అత్తగట్ట చేసి మభ్య పెట్టి కాపురం చేసుకోవచ్చుగా. అది కుదరదండి. మా మామయ్య గారు చెప్పిన మాట మాకు నమ్మకం కలిగింది. దేవుడు మాట్లాడాడంట. దేవుడు మాట్లాడి ఖచ్చితంగా ఈ లోకానంతా తుడిచిపెట్టబోతున్నాడంట. అందుకోసమే మా మామయ్య గారి మాట విని ఓడగట్టుకున్నాం. మిమ్మల్ని నేను బాగు చేయాలని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా నేను చదువుకున్నట్టు పుస్తకాలు పాఠ్య గ్రంథాల్లో ఉంది. రోజు గేలు చేయటం అంట, ఒక్కొక్క రాయి తీసుకొని ఆ పడవని పాడు చేయటం అంట, వెళ్ళి కట్టుకోవటం అంట. తీరా దేవుడు చెప్పాడు, బాయ్ ఎవరైనా ఎక్కేవాళ్ళంటే ఎక్కండి అంటే ఎవరు లేరు. సరే జతేసి ఆ 2 పక్షుల్ని 2 జతలుగా జంతువులన్నీ ఎక్కించాయన్నాడు. అన్ని ఎక్కుతున్నప్పుడన్నా వాళ్ళు చూస్తుంటారా చూస్తుండరా? అమ్మ చెప్పండి అమ్మ గట్టిగా. హల్లెలూయా. చూసినప్పుడు జంతువులు ఏంద్రా, పొడవెక్కటం ఏంద్రా అన్న జ్ఞానం కలిగిందా? లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి తొలిపేయబడ్డారు. వీళ్ళు పిచ్చోళ్ళే పోతాళ్ళు అనుకున్నారు. కానీ విచిత్రమైందంటే 40 దినాలు ప్రపంచకరమైనటువంటి వర్షం కురిసిందంటండి. ఎప్పుడైతే మొదటి రోజు వర్షం పడిందో అతలాకుతలం అయిపోయారు. వచ్చి నోవహా, ఒరే మిమ్మల్ని అసహించుకున్నాను, వేళ చేసాం, గేలు చేసాం, అయ్యో మమ్మల్ని క్షమించి తలుపు తీరా, తలుపు తీ నాయనా, నీ దండం పెట్టి తలుపు తీ అంటే నోవహా అన్నాడు, కట్టడం బట్టికే నా వంతు, ఎక్కడ బట్టికే నా వంతు, తలుపులు తీయటం నా వంతు కాదు, తలుపులు వేసింది నేను కాదు. దేవుడు స్తోత్రం చెప్పండి. ఈ 40 దినాలు దేవుడు మాట మీద నమ్మకం వచ్చి ఓడ కట్టి ఓడలోకి వెళ్ళిన తర్వాత, ఓడంటే మీకు అర్థం కావట్లేదు చెబుతున్న ఈ మాట. ఓడంటే చిన్న ఓడ కాదండి, ఇంచుమించు ఈ గుంటూరు పట్టణంలో ఈ మేరీప్రీ నగర్ అంత ఉండిద్దంట ఓడ. 3 స్టేర్లు ఓడ, చిన్నది కాదండి. మా నూరంత ఉండిద్దేమో ఓడ, పెద్ద ఓడ. ఆ ఓడ ఒకేసారి వర్షం పడుతుండగా తేలి ఆడంట. 40వ దినాలు వర్షం ముగించిన తర్వాత, సంవత్సరంన్నర వర్షము ఆరిపోయిన తర్వాత ఎక్కడ నిలిచిందంటండి? ఆరారోతు పెద్ద కొండది. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ఈ పొడవ పోడు కాకుండా దేవుడు ఆ 8 మందిని రక్షించిన కొండ. స్తోత్రం. హల్లెలూయా. ఏ కొండ అన్నది? రక్షించిన కొండ. నేనంటాను, దేవుని ప్రజలారా నన్ను క్షమించండి, మీరందరూ పెద్దోళ్ళు. దేవుడు చెప్పింది చేస్తేనే మనం రక్షించబడతాం. ఎవరో చెప్పినడికి వెళ్తే నీకు రక్షణ ఉండదు. నువ్వు బాప్తిసం పొందుకోవచ్చు, కానీ రక్షించబడాలి అంటే యేసు మసీహ్ చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తేనే నువ్వు రక్షించబడదు గాక. ఓ అరారతు पर्वत बोले तो उद्धार का पर्वत है वही, सभी लोग जानता है। तो नोवाह बनाए, कई को बनाए, पूरा वो पागल आदमी बोल रहे, मगर 4 दिन का बारिश होने के बाद में उन लोग को समझ आया, ओ नोवाह दरवाजा खोलो। ओ नोवाह बोल रहे, दरवाजा मैंने क्लोज किया, भगवान क्लोज किया था, मैं बना था, पर डोर्स में क्लोज नहीं किया, भगवान क्लोज किया। अभी मेरा साथ कुछ भी नहीं है। 40 दिन बारिश होने के बाद 1 साल बाद में ये बोल आरारत पर्वत में रुक गया था। हालेलुया। आरारत కొండ ఇప్పుడు దేనికి సాదృశ్యమో? రక్షించబడిన కొండ. ओ भैया, यीशु मसीह क्या कहता है, बाइबल क्या बोल रहा है, उनको साथ ऐसे कर रहे तो अब कभी उद्धार मिलता है।
आपका मर्जी से, आपका मन से, आपकी बुद्धि से चलने वाले को उद्धार नहीं मिलता। बाइबल से पढ़ने के, बाइबल से सिखा के, यीशु मसीह बोलना के वो उस जावल में चलेगा तो आपका उद्धार मिलता है। हालेलुया। రెండో ఖండంలోకి వద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయం 1వ వచనం. నిర్గమ 3:1. మాకు తెలుస్తున్నారా? రేపుచు ఆ మందను ఏ పర్వతము? దేవుని పర్వతమైన. అమ్మమ్మ ఇప్పుడు చెప్పండి, ఏ పర్వతం ఇది? దేవుని పర్వతం అనబడిన హోరేబు అంటే దేవుని యొక్క పర్వతం. నేను రాసుకున్నది ఏంటో తెలుసా? దర్శించిన కొండ. ఎవరిని దర్శించాడు? మోషేని దర్శించాడు. మోషేని దర్శించి మోషేతో మాట్లాడిన కొండ దేవుని పర్వతం ఏది? చెప్పండి, దేవుని పర్వతం అనగా ఏది? హోరేబు. గుర్తుపెట్టుకోవాలి ఆ మాటలు. దేవుడు దర్శించాడు, మోషేతో మాట్లాడాడు. మోషే, నా ప్రజలు నిట్టూర్పు విడుచుతున్నారు. మోషే, నా ప్రజలు బాధలు పాలైపోయారు. మోషే, उनको भी कुछ भी करना है, उनको कष्ट में है, ऐगुप्त में बारिश हो गया, कुछ करो. ओ पर्वत, होरेब पर्वत दर्शन पर्वत. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఆ మండుచున్న పొదలోకి వచ్చి తన ప్రజల కోసము ఒక నాయకుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నేను అంటాను, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమె నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆమె దేవుడు ఎంత మంచి దేవుడు. మన దేవుడు ఇలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడండి? నాకు మరి ఇష్టం ఆ మాట. ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇలాంటి దేవుడు? ఒకసారి నేను, నీవు, మనమందరం ఇక్కడ ఉన్న వారందరం కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని నీచాతి నీచమైన పనులు నువ్వు చేయలా? నేను చేయలేదు. అసలు మేమే నీచాతి నీచమైన పనులు చేయలేదా? నువ్వు చేస్తుంటావేమో, నేను చేయలేదంటావా? వందనాలు నీకు. ఇలాంటి ప్రజలు కూడా దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తూ నీ ప్రజలుగా చేసుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఈ కొండ అనుభవం ఏంటండి? దర్శించిన కొండ. హల్లెలూయా. నువ్వు రక్షించబడాలి అంటే మొదటి కొండ దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళాలి. రెండవది ఏంటంటే, రెండవ అనుభవం ఏంటంటే, నీవు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించునుగాక. అట్టి భాగ్యం దేవుడికి ఇచ్చునుగాక. ఎన్నాడు ఏ దర్శనం లేదు, అసలు పడుకున్న దర్శనం లేదు, ప్రార్థన చేస్తున్న దర్శనం లేదు, అసలు దేవుడు మాటే నీకు వినపడదు. దేవుడు మాట్లాడే దేవుడు. కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఎందుకు దేవుడిని దర్శించలేకపోతూ ఉన్నాడు? దేవుడు నిన్న నేడు నిరంతరము. మరి దేవుడిని ఎప్పుడు దర్శించావా? అదే సేవకురాలు కాదు, దేవుడితో పాటు నడిచినటువంటి మార్తని దేవుడు కనపడ్డాడు లేదా? మాట్లాడాడు దేవుడు. మరి నీతో ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? నువ్వే ఎక్కడో తేడా చేస్తున్నావు, లేదా ఈ ఆలోచన లేకుండా. ఇప్పుడైనా ఈ మాటలు వింటున్నప్పుడైనా నన్ను దర్శించయ్యా, నన్ను దర్శించు ప్రభా, నాతో మాట్లాడయ్యా. సేవకుడు చెబుతున్నాడు, బైబుల్ చెబుతా ఉంది, చాలా మందితో నువ్వు మాట్లాడావంట, ఒక్కసారయ్యా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శించును గాక.
గట్టిగా చెప్పొచ్చుగా. ఒక్కసారి నీ తెలియకుంటాను, ఒక్కసారి యేసు ప్రభు నీ ఇంటి నాకేం చూడలేదు ఎవరు ఎక్కడ మూసుకోండినా. ఒక్కసారి యేసు నీ ఇంటికి వస్తే ఎంత ఆనందం అండి. హల్లెలూయా. ఏ రీతిగా వస్తాడో మనం ప్రార్థన చేసుకున్నట్టు అలాగొచ్చి తెల్ల టైంకి నిలబడి ఆశీర్వదించకపోతే ఎంత ధన్యత చెప్పొచ్చు ఆయన. అది అడుగుతున్నాను, నువ్వు ఎవరెవరినో పిలుస్తున్నావు, ఆయన వస్తే నీ పంట పండును కాక. మోషే పంట పండిపోయిందండి, దర్శించాడు దేవుడు మోషేని. అప్పుడు నాకు ఏం కాస్తున్నాడు, గొర్రెలు కాస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, జనములకు నేను అధికారిగా నియమిస్తున్నాను, వెళ్ళు, రాజులు నీకు లోబడతారు, సముద్రం నీకు లోబడింది, సర్వ సృష్టి నీకు లోబడింది, నా మాట నీ నోట ఉంచుతున్నారు. స్తోత్ర. దర్శనం కాగా एक बार यीशु मसीह दर्शन आपको मिले तो बस पूछना है, यीशु मसीह एक बार दर्शन दे. మీకు ఒక మాట అర్థం చేద్దాం, నా వైపు చూస్తానండి. మరి తల్లి గారితోనేమో గాబ్రియలు దూత వచ్చి మాట్లాడాడు, యేసోపుతోనేమో కళ్ళ ద్వారా దేవుడు మాట్లాడాడు. అది నీ యొక్క భక్తి లెవెల్స్ బట్టి దేవుడు మాట్లాడతాడు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నిన్ను దర్శించడం మీద మాత్రం ఖచ్చితం. స్తోత్రం చెప్పండి. చాలా మంది అనుకుంటున్నారు మమ్మల్ని దర్శించలే, మా భక్తి ఎలాగుంది ఇలాగుంది అనుకుంటారు. లేదు అట్లా అనుకోబాకండి. నీ యొక్క ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు ఒక్కసారి నా ఇంట్లో రాయ్యా, నన్ను దర్శించు ప్రభు అంటే నిత్యముగా నిన్ను దేవుడు దర్శించును కాక. హల్లెలూయా. ఈ ప్రజలు ఒకసారి ఎందుకు దర్శించు తెలుసా? 106వ కీర్తన 19వ వచనం. కైకు आपका यीशु मसीह दर्शन नहीं दे रहे. కైకు ఎందుకు దేవుడు మనం దర్శించలేకపోతున్నాడు? 106వ కీర్తన 19. ఏం చేశారమ్మా? ఇప్పుడు హోరేబ్ అంటే ఎవరిది? అమ్మా అమ్మ ఒక్కడే మాట్లాడుతున్నది. అమ్మ హోరేబ్ అంటే ఎవరిది? దేవుడి కొండ మీద ఏం చేస్తున్నారు? దూడని చేయించి ఏం చేస్తున్నారు? చదవండి. పోత పోసిన విగ్రహము ఎవరికి చేయాలి నమస్కారం? దేవుడి పర్వత మీద ఉన్నది ఎవరికి నమస్కారం చేయాలా? ఎవరికి నమస్కారం చేస్తున్నావు? అందుకే దేవుడిని దర్శించలేకపోతున్నాడు. మోషే ఇంకెంతకాలం నాతో పాటు కిందకి వెళ్ళి చూడాలి. ఆల్రెడీ దూడం చేస్తున్నాను. ఏం చేస్తున్నారమ్మా? ఇప్పుడు ప్రార్థన అయిపోయి మనం ఏం చేస్తాం? మాట్లాడుతున్న భక్తులు ప్రార్థన అయిపోయి ఏం చేస్తాం? దూడం కొయ్యింది ఒప్పుకున్నాను. దూడం కొయ్యిపోయింది ఆదివారమే కాదని. చాలా మంది దేవుడికి అవిధేయతలై ఉంటున్నాడు. అందుకే దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదు, దర్శించట్లేదు. 3వ కొండలోకి వచ్చేద్దాం. సినాయి కొండ చూద్దాం. ఎక్కడుంది చెప్పండి? 31వ అధ్యాయం కీర్తన గ్రంథం 18. నిర్గమా 31:18. నిర్గమా 31:18. త్వరగా తీయాలని ఎక్కువసేపు చెప్పను అమ్మా. అంటే ఈ కొండకి ఏం పేరు పెడదాం ఇప్పుడు? మాటలాడే అన్నమాట. నువ్వు దేవుడితో నువ్వు మాట్లాడటం కాదు. చాలా మంది ఉపవాస ప్రార్థన, ఈ మాట జాగ్రత్తగానండి, ఉపవాస ప్రార్థన మౌన ప్రార్థన కూడా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం ప్రభా, అయ్యా నీకు వందనాలయ్యా, దర్శించినందుకు కాపాడు స్తోత్రాలయ్యా, ఆమె నా కుటుంబాన్ని దీవించు ఆమె అని ఆమె వెళ్ళిపోవటం కాదు. అమ్మా నా వైపు చూస్తే నీ ప్రార్థన అయిపోగానే కొద్దిసేపు కనిపెట్టుకొని ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీతో కనిపెట్టుకో. కాసేపు మౌనంగా ఉంటాను. ఇప్పుడు ఫోన్ చేసావు,
హలో ఎవరక్కడ ఏం చెప్తారు ఎవరు అంటే కుదరదు. అవతరుడు కూడా మాట్లాడాలి. అవతరుడు కూడా నాకు ఒక భక్తురాలు ఉంది. నా భక్తురాలి నాకు ఇప్పుడు కూడా ఇప్పుడు నా ఫోన్ చూడండి, పాత ఫోన్ ఉంటుంది. వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు లేదా ఒక రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తుంది. దేవుడు ఏం చెప్పాడండి? దేవుడు ఏం చెప్పాడు నా గురించి? ఏం చెప్పాడంటే ఏం చెప్పలేదమ్మా, ఏదైనా చెబుతానమ్మా అని చెబుతా ఉండేవాడిని. దేవుడు ఏం అది పొద్దున లేదా అంటా ఉంటుంది. నేను ఆ మాట్లాడుతూ ఉండగానే నేను ఇతరులతో చెప్పాను, బ్యాంక్ లోన్ తీసుకుని వెళ్దాన్న. ఇంకా చెప్పింది ఆయన చెప్పా బ్యాంక్ లోన్ తీసుకోండి అన్న. ఈమె తీసుకున్న బ్యాంక్ లోన్ మీరు చెప్పినట్టు చేసేయండి అంది. ఏం చేసేవామంటే బ్యాంక్ లోన్ తీసుకున్నాను అంది. మీకేమైనా అవసరమా అంటే నువ్వే కదా బ్యాంక్ లోన్ తీసుకోమన్నావు అంది. నీకు కాదమ్మా చెప్పింది అన్నావు అనుకున్నా. సరేలే మీరు చెబితే దేవుడు చెప్పినట్టేనింది. ఒకళ్ళు చెప్పింది ఇంకోళ్ళు తీసుకోండి. అట్ట కాదు నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పండి దేవుని అనుగ్రహిస్తాడు. ఇలాగే ఆమె ఇప్పుడు కూడా ఉంది. ఒకరితో మాట్లాడతా ఏమండి మరి పెళ్లి చేద్దాం అనుకున్నా మా పిల్లకంటే అమ్మా మొత్తం మీద మీ అమ్మాయికి పెళ్లి చేయి అన్న. ఈ ఫోన్లో ఉన్న సంగతి మర్చిపోయి ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయి పెళ్లి చేసి పడేసింది. అంటే ఇవి చెప్పింది ఏం చెప్తా ఉంది? అదే కంగారు అంటే నేను అంటుంది. అందుకే దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టుగా వచ్చేసి అయ్యో పాపుత్రాలా అని అడగకుండా చేస్తాను. దేవుడు నా హృదయంలో నుంచి ఒక స్వరం వినిపిస్తాడు. నేను ఇదే స్థలంలో కూర్చున్నప్పుడు వెనక నుంచి ఒక స్వరం లాంటిది, మెల్లనైన స్వరం. మనల్ని భయపెట్టాడు దేవుడు. ఏ పేరు పెట్టాలి ప్రభా అని ఒక పాప గురించి ప్రార్థన చేసుకుంటే ఈ పేరు పెట్టు అని ఆ స్వరము చెప్తూనే స్పష్టంగా మాట్లాడే. చెప్పండి గట్టిగా. సినాయి కొండని ఇప్పుడు దేనికి సాదృశ్యం ఉంది? మాట్లాడే. దేవుడు నీతో మాట్లాడును గాక. భయ సినాయి పర్వతకే సూచన కాయే బాత్ करता है बात परिस्मृति. ఇంకో మాట చెప్తా. మాట్లాడే కొండనే కాదు, ఆజ్ఞలు ఇచ్చిన కొండ అని గట్టిగా. ఎన్ని ఆజ్ఞలో? అది ఎక్కడుంది? 20వ అధ్యాయం 1 నుంచి 17 వచ్చి కింద చావంట సమయం లేదు, అయిపోయింది. 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. రాత్రి ఇచ్చిన ఆజ్ఞలు అంటే దేవుడు మాటలే ఆజ్ఞలు. మనకి అనుభవం లేదు, దేవుడు స్వరం వినే అనుభవం లేదు, దేవుడు దర్శనాలు చూసే అనుభవం లేదు, దేవుడు ఇచ్చిన రక్షణ పొందుకోవడానికి కావలసిన గుణగుణాలు మనలో లేకుండా పోతున్నాయేమో పరిశీలించుకుందాము కాక. ఎన్నికొండలైపోయి 4 18 19 18 19 పహలే రాజు గ్రంథం. మొదటి రాజులు 18వ అధ్యాయం 19వ వచనం. 18 19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ ఎగిదేలు పోషిస్తున్న బయలుదేవత ప్రవక్తలు 470 మంది, అక్షరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కార్మెలు పర్వతమునకు పిలువనంపుడు. ఏ పర్వతం అమ్మా? కర్మేలు పర్వతమునకు పిలువనంపించు చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు. ఇంటికి వెళ్తాను. ఆ వచ్చిన గుర్తు పెట్టుకోండి, నా వైపు చూస్తూ ఉండండి. చాలా మంది దేవుడు మాటలు వింటూ కూడా అని నా వైపు చూస్తాను. నేను ఒక మాట చాలా జాగ్రత్త మాటలు, కార్యాలు కూడా చూస్తూ కూడా అవిశ్వాసం మాటలు. దేవుడు ఉన్నాడా? చేస్తాడా? ఇస్తాడా? ఏమో ఈ మధ్య కాస్త నాకు నమ్మకం అదంతా క్రాష్లే. ఉండే ఉన్నాడు, వెళ్దాం చర్చికి వెళ్దాం తప్పదు. ఓరు నాయన మీరు అట్లా రావద్దు మందిరానికి.
ఎబ్రిల్ 11:6 అంటాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడని అడిగి వారికి ప్రతిఫలం దయచేయవలనని మీరు నమ్మాలి. ఈ ప్రజలు తడబడుతున్నారు. అందుకే ఇక్కడ ఏలియా ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీరు ఎన్నాళ్ళు తడబడుసారు, అటు ఇటుగా ఉంటారు. ఒకప్పుడు ఆమె దేవుడితో ఉంటారు, మళ్ళీ సాతానుతో వెళ్తారు. ఒకడేమో దేవుడు ఉన్నాడంటావు, ఒకప్పుడే దేవుడు లేడంటావు, ఇంకో దేవుడు ఏమంటావు, దేవుడు అదిస్తేనే నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అంటున్నావు. నువ్వు తడబడుతున్నావు. ఈ కొండ మాత్రం ఖచ్చితంగా అందరూ ఎక్కినోడమే. తడబాటు కొండ. దేవుడు ఉన్నాడని ఆత్మ నమ్ముతా ఉంటుంది, శరీరము ప్రార్థనకి వెళ్తే కార్యాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, ఆత్మ చెబుతా ఉంటుంది, శరీరం అదేమంది అబ్బా. నువ్వు ఎన్నాళ్ళు తడబడబడతావు. యేసయ్య దేవుడు అయితే నమ్మి వెళ్ళు. స్తోత్ర. యేసయ్య దేవుడు కాదు అనుకున్నావంటే వదిలిపెట్టు, లోకంలోకి వెళ్ళిపో, ఇబ్బంది ఏమీ లేదు. అంటే కాదు, నోవాహు దేవుడు నమ్మకుండా జలపాలై మరణపాలైపోయింది, వాళ్ళ పీలికలు వేలాడింది. ఇప్పుడు నేను నమ్మితే పరలోకానికి వచ్చే గొప్పదేమీ లేదు. ఇక్కడ యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయనకు వచ్చింది ఏమీ లేదు. నీవు రక్షించబడతావు, నీ ఆత్మ రక్షించబడింది, బలవంతం ఏమీ లేదు. బుద్ధి లేక బుర్ర లేక ఎంతమంది సేవకులు విశ్వాసులు తమ అన్ని విడిచిపెట్టి విగ్రహాలను విడిచిపెట్టి ప్రభు వైపు తిరుగుతా ఉంటే ఇంకా ఎన్నాళ్ళు తడబడబడతా ఉంటావు. బాప్తిస్మం పొందుకున్నావు, మారు మనసు పొందుకున్నావు, ప్రభు బల్ల చేయవేస్తున్నావు, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎందుకు అవిశ్వాసం, ఎందుకు తడబాటు? ఒక చిన్న పిల్ల చూడండి, ఏడితే మమ్మ ఎత్తుకునిద్ది, ఏడితే మమ్మ పాలు ఇచ్చింది, చంటి బిడ్డ పాలు కోసం ఎలా అల్లాడి నమ్మకంతో ఏడుతుంది. నువ్వు వస్తున్నావు, ఎంటున్నావు, తొలవపాలు ఎత్తున్నావు, వెళ్ళిపోతున్నావు. తడబడబడబాకు. పూర్తిగా నిండు హృదయంతో దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు అని నమ్మకం నీకు కలుగును గాక. మనుషుల్లో ఉన్న తడబాటుని ఏలియా తీసివేశాడండి. అటు పక్క 450 మంది, ఇటు పక్క ఒక్కడే. మీరు సేవించే దేవుడా, నేను సేవించే దేవుడా, చూసుకున్నా రండి. నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు ఆకాశం అగ్ని కురిపిస్తాడు, మీరు కూడా ప్రార్థన చేయండి. మీ దేవతలు అనబడిన వారు అగ్ని కురిపించండి, అప్పుడు నేను నమ్ముతాను. ఒకవేళ కురిపించలేదా, నా దేవుడు మీరు నమ్మాల్సిందే అన్నాడు. దేవుడు ఉన్నాడు నాయన. ఎక్కడో అవిశ్వాసం గింజ వల్లే నీ శరీరము, నీ ఇబ్బంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎన్నాళ్ళుగా చెబుతున్నా కూడా అర్థం కావట్లా. అది ఇస్తేనే వస్తా, అది చేస్తేనే నమ్ముతా. ఎవరు నమ్మమంటున్నాడు నిన్ను? దేవుడు నిన్ను ప్రేమించి మహామహిమలోకని విడిచిపెట్టి భూలోకంలోకి వచ్చి నీకోసం కలవరి కొండ మీద మరణించి ఇంత త్యాగం చేస్తే దాన్ని కాంతుదంటున్నావా? బయటోడంటే సరే అనుకోవచ్చు, వాడు తెలియదు కావచ్చు, నీకు తెలుసు కూడా అనుకున్నావా? తప్పు నాన్న. ఈ తడబాటు కొండ నీకు దూరం అయిపోను గాక. యేసే దేవుడిని విశ్వాసం కొండ నీకు అనుగ్రహించును గాక. గట్టిగా చప్పుడు కొట్టి, నువ్వే దేవుడు అయ్యా, నువ్వే దేవుడివి, నీవు తప్ప వేరే దేవుడు నేను చెబుతూ యేసయ్యా నీవే దేవుడు. ఒప్పుకోవాలా, ప్రతి నాడికి ఒప్పుకోవాలా. నేను నమ్ముచున్నానయ్యా, తడబాటు లేదు. నీవే దేవుడివి, నీవే రక్షకుడివి, నీవే విమోచకుడివి, నీవే సర్వాధికారివి. తడబాటు ఎందుకో? अविश्वास पर्वत में रहने लो कितना दिन अविश्वास पर्वत में खड़ा रहता है
यीशु मसीह है, उन लोग है, उन मालूम नहीं, वो नहीं होना, वो नहीं कर रहा, यीशु मसीह है, वो अविश्वास नहीं रख रहा, कितना दिन इतना बार उतना करता है, वो यीशु मसीह है भगवान है, तो उन लोग उनका पास जाके उनको पास रखना है, उन लोग यीशु मसीह भगवान है, छोड़ दो, कुछ भी नहीं होता है। హల్లెలూయా, చెప్పాలి మీకు హల్లెలూయా. ఎన్ని కొండలు ఎక్కువని? మొదటి కొండ రక్షణ కొండ, రెండో కొండ దర్శించిన కొండ, మాట్లాడిన మూడో కొండ మాట్లాడిన కొండ, ఆజ్ఞలిచ్చిన కొండ, నాలుగో కొండ తడబాటు కలిగిన కొండ, ఐదో కొండ నువ్వు చెబితే మాకు తెలిసింది. లూకా సువార్త 21:37. Luke chapter 21, Luke chapter 21:37. ఆయన ప్రతిదినమున అమ్మా పగటి యందు దేవాలయంలో బోధించు. అమ్మ రోజునా? అమ్మా అమ్మ రోజువా లేక అప్పుడప్పుడా? కాదులే, నీ బైబిల్ అట్ట లేదులే అమ్మా. అప్పుడప్పుడు మందిరానికి వస్తూ, ప్రతిదినం అన్నాడు, అప్పుడప్పుడా? ఆదివారం మాత్రమే వస్తూ, అంతే ఉంది కదా నీ బైబిల్లో. మన అమ్మాయి చదివే బైబిల్లో ప్రతిదినం అని ఉంది, మరి నీ బైబిల్ ఏమనుంది? ఉందా? చదవండి. ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధిస్తూ రాత్రి వేళ ఏ కొండకమ్మా అంటే, నా మాట ఏనండి, ప్రతి దినము కూడా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడికే ప్రార్థన అంత అవసరమైతే మట్టి పురుగులము నీటి మీద ముడక లాంటి వాళ్ళము, పువ్వు లాంటిది జీవితం. వద్దులే మాట. అలాంటి బ్రతుకులు కలిగిన వాళ్ళము ఏం చేయాలి ఇప్పుడు? ఆయన దేవుడే ఉండే, తన ప్రాణం తను రక్షించుకున్న గొప్ప దేవుడై ఉండే కూడా ప్రార్థనలు చేస్తా ఉంటే, హలో కష్టాలు వచ్చినప్పుడు కాదు, హలో శ్రమలు వచ్చినప్పుడు కాదు, హలో ఎప్పుడప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు కాదు, అప్పుడప్పుడు కుదిరినప్పుడు కాదు, ప్రతి దినం అనని గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. నీవు కూడా ఈ ఒలివ కొండ అనుభవంలోకి వచ్చుదువు గాక. ప్రతి దినము కూడా ప్రార్థించుదువు గాక. హల్లెలూయా. ప్రార్థన కొండ నీకుందా? हर प्रतिदिन दुआ कर रहे हैं, प्रार्थना कर रहे हैं। प्रतिदिन यीशु मसीह मंदिर का पास गया था, उन लोग सबसे भगवान परमेश बड़ा परमेश, फिर डेली मंदिर के जाके संदेश दे के ओलिव पर्वत के पास जाके प्रतिदिन प्रार्थना करना है। आपका कैसा है? నీవు ఎలా ఉన్నావు? ఈ కొండలో కూడా వచ్చుదుము గాక. ఎన్నో కొండ ఇప్పుడు? 6వ కొండలో పోతాం. గొల్గొతా కొండ, అంతేనా? కల్వరి కొండ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఎంతటి భయంకరమేనండి, మన కోసం బలియాగమైపోయిన కొండ. 6ది ఏ కొండండి? కల్వరి. కపాలమని విడిన స్థలము గొల్గొతా కొండ. అమ్మా యేసయ్యా, ఎందుకు ఎంత బలియాగమయ్యామంటే నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన అడిగి నా కోసం ఏం చేస్తావా, నా కోసం ఏం చేస్తావా అంటే ఆ చేస్తాను 6 అడుగులు 3 అడుగులు చేస్తాను అంటాడు. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక్క మాట చెప్పి ఇంకో కొండ గురించి చెప్పి ముగించేస్తాను. కొత్తగా పెళ్ళయింది, పారాణి వాడు ఆరల మంచి సంఘం, నా వైపు చూస్తున్నా సంఘంలో మంచిగా పాటలు పాడింది, మంచి విశ్వాసురాలు, మంచి భర్త దొరికేటో సంబరపడిపోతుంది, మురిసిపోతుంది. ఆదివారం వచ్చింది, కుమ్ముడిగాలు కొట్టుకుంటా ఉంది, డబ్బాలు కలుపుతుందా ఉంది, తలంటూ స్నానం చేసింది, చక్కటి వస్త్రాలు వేసుకుంది. ఏమండి మందిరానికి వెళ్దాం రండి అంది. వాడు ఆయన అన్నాడు, పిచ్చిదానా కాక కాక అయింది ఏంటిది, అబ్బో పెళ్ళయింది ఇప్పుడు మందిరానికి ఎందుకు, సరదాగా అబ్బో సరదాగా ఎక్స్పీరియన్స్ సరదాగా చెప్పడం గట్టిగా, అయ్యో కొట్టాను తీసుకెళ్తున్నాం మా అమ్మాయిని బయటికి, అడిగి వెళ్దామమ్మా సరదాగా బయటికి వెళ్దాం అనగానే అది కాదండి మందిరానికి వెళ్ళాలండి, ఆ పాస్టర్ గారు చెప్పాడు ఆయన చెబుతా ఉంటాడు. కాక కాక ఏంటేంటిది, సరే ఆయన మాట కాదనకూడదు, ఇది భర్త మాటకు ఇప్పుడు అనవాలి, తర్వాత అర్థం కాదు. మందిరానికి వచ్చేటప్పుడే ఆ భర్త మాట లోపడాలి, ఎగ్గొట్టినప్పుడు లోపడవద్దు, అవసరం లేదు. ఆ భర్త మాట వినాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవచ్చు. అదే ఏదైనా వద్దు నేను కొల్లనేటప్పుడు అప్పుడు మాట ఎవరి మాట చల్లాలా, అదనమాట. అమ్మ ఒప్పుకున్నాను. సరే వెళ్ళింది, పార్క్కి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు చందమామ వైపు చూపిస్తూ, ఆ చందమామ చూడటాన్ని ఎంత అందంగా ఉందో, అసలు చందమామ నిన్ను చూసి దాక్కుందే. అస్సలు నాయన చెప్పు, లోపల ఉబ్బి తబ్బిపోయిపోతుంది. అచ్చగా చందమామ కాకుండా కావాలి, చందమామకే చూసి దాక్కుంది. నాకే చూడట్లా. తర్వాత కొన్ని అడుగులు వేసుకుంటే వెళ్తామంటే చెబుతున్నాడు భర్త, అమ్మాయి మొదటిగా మా అమ్మని ప్రేమించాను, మా అమ్మ లేదు ఇప్పుడు, నువ్వే ఎంత మంచి ఎంత మంచి దేవుడు వేసయ్యా, చింతలన్నీ తీర్చావయ్యా, నిన్ను చేరగా మంచి భర్తను ఇచ్చావయ్యా. మురిసిపోయింది. అమ్మాయి ఇంకో మాట, 4 ఎదురు ఒక మాట, నీ ప్రాణానికి నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెలో గుణప గుచ్చుకుంది. అబ్బా అస్సలు అల్లాడిపోతుంది మనిషి, పైకి ఉందిలే కానీ లోపల ఉక్కిరి విక్కిరైపోతా ఉంది. ఎట్లా చెప్పుకుంటూ సమయం లేదే, చెప్పుకుంటూ వెళ్ళారు. ఒక్కసారి జనాలు గుంపులుగా పరిగెడటం ప్రారంభించారు. కొండపట్లాక ఇది అసలే వాళ్ళకి ఆ లోకం ఏం తెలుసు, ఈ లోకంలో ఉన్నది కొత్తగా పెళ్ళైంది ఏంటి అని అడిగాడు. ఓరు నాయనారా మీరేంది ఎట్టున్నారు, పంచగొట్టుకుని వచ్చేదిగా, కొత్త పెళ్లి కూడా కదరా, పంచగొట్టుకుని వచ్చారు, ఎలుగుబంటి పరిగెట్టుకుని వస్తుంది, ఓరు నేను ఎవరు చంపేది అర్థం కాదు, పరిగెత్తండి అన్నాడు. ఈ చెప్పేలోపు ఈ కట్టుకునేటప్పుడు ఆనే వచ్చేసింది, ఏంటిది దగ్గరికి వచ్చేసి నీకేం చేయాలి అర్థం కాక మనోడు చెట్లు ఎక్కగలిగిన పెద్ద మగాడు చెట్టు ఎక్కేసాడు. తీరా ఎలుగుబట్టి వచ్చేసి అని చెప్పి చూస్తే భర్త లేడా, ఎవడున్నాడు చెప్తే చెట్టు మీద ఉన్నాడు. చెట్టుకి వెళ్ళి చూస్తే ఏమండి నా ప్రాణానికి నీ ప్రాణం అన్న కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే గుండెల్లో గొడవ గుచ్చుకుంటున్నావు కదా, హే తిక్కదా నాయకులు చూడవాకు, అది వచ్చేసింది ఒక్కసారి చూడవాకు అని చెప్పి ఆడికి వెళ్ళిపోయాడు, చెట్టాను కొమ్మకి వెళ్ళిపోయాడు. ఇక మనసులో నీవు తప్ప నాకు భర్త కలిగా చూసి పాడింది, దేవుడి కలిగి చూసి ఆకాశమందున్న కనులే
గట్టిగా పాట పాడుకుంటే దేవుడు అన్నాడు, అమ్మాయి చేసిన తప్పే కాబట్టి సచ్చిందాల కొడుకు అన్నాడు. అంటే దేవుడు పోయి బెగపట్టుకొని కొనుక్కున్న సచ్చిందాలాగా. ఇక ఎలుగుబంటి రానే వచ్చింది, అటు ఇటు చూసింది, ఏ పిల్ల దగ్గరికి వచ్చేసి ఎక్కడ వాసన చూస్తుంది, ఎక్కడ వాసన చూసింది, కాళ్ళ దగ్గర వాసన చూసింది, 4-5 రౌండ్లు వేసింది. ఈ చచ్చింది కావాలి, చచ్చినంత నాకేమని చెప్పేసి మళ్ళీ పరిగెత్తింది. ఈలోపు అంతా వాళ్ళు వచ్చినట్టున్నారు, అందరూ సముదాయంగా అయిపోతూ ఉన్నారు. ఈ పిల్ల అమ్మయ్య అనుకుంటా ఉంది, అంతే పడుకుంది. గబ 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 దిగొచ్చాడు. ఎవరో దిగొచ్చేమనాలా, క్షమించమ్మాయి తప్పైపోయింది అనాలి. అనుకుని ఏమన్నాడు తెలుసా, ఎలుగుబంటి నీ చెవులో ఏం చెప్పింది? ఇప్పుడు ఏం చేస్తున్నావు? అయితే అమ్మ అమ్మ 32 రానిపోవు. ఒకసారి నేను కూడా చెప్పాను మీకు, ఇద్దరం అక్కడ కూర్చున్నాం ఇక్కడే. నేను చక్కగా వాక్యం పాటలు ఇంట కూర్చున్నాను. అప్పుడు దాకా జూతం మీద మాట్లాడతాను. అవునమ్మా అవునమ్మా, ఈ మధ్య నువ్వు నన్ను పట్టించుకుంటాలేమ్మా, కొంచెం బిజీగా ఉండలే. కానీ ఈ మధ్య నేను దూరం అయిపోయలే, అంత వాడే కాదులే అమ్మాయి, అసలు అతనుకో బాకు, అసలు నువ్వు ఎక్కడ నీ స్థానం ఏంటో చెబుతూ గొప్పగా మురిసిపోతావు. నీలో కింద పాము వచ్చి కింద నుంచి అడవికి కావాలండి. అప్పు పెద్ద పాము, చిన్న పాము కాదు, పెద్ద పాము వచ్చింది. కరెక్ట్గా నాకు నేను ఇంటికి కట్టుకున్నాను. ఆ రోజు ఎప్పుడు కట్టుకున్నా సరదాగా కట్టుకున్నాను. అది నా కాళ్ళ మధ్య సౌండ్ చేస్తే అవుతుంది, వామ్మో పాము అని చెప్పేసి ఆ పిల్లలు అట్టేట్టు నేను అడిగొచ్చా. చూద్దాం మా ఆడే కూర్చోండి. ఆడ చూసి అది పాము వెళ్ళకుండా కాసేపు ఆగి ఇంకేం చూసింది, చూసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తేలుకున్న తర్వాత ఎంత పాము తేలుకున్న తర్వాత మంచిది తాగిన తర్వాత అప్పుడు అడుగుతుంది ఏమని అని తోసేసాడు. నేను అర్థం ఏంటంటే భర్తని కాదు, మనుషుని కాదు. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడి మీద ఆధారపడిపోవాలి. చాలా మంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. దేవుడు నీ కోసం బలియాగమయ్యాడు, నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నీవు నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని, నిత్య రాజ్యంలోకి తీసుకువెళ్ళాలని నీ కోసం బలి అయిన కొండ కల్వరి కొండ. స్తోత్రం చెప్పండి. నా కొండయు నీవే, నా కొండ కోట కాస్త గమనించండి. నా కొండయు నీవే, నా కొండ కోట. కొండ అంటే మనకి అండగా ఉంటాడు. నీకు అండగా ఉండాలని నీ పాపాలు నువ్వుగా తీసుకోలేవు కాబట్టి నీవు పరిశుద్ధురాలు అవడానికి ఆయన రక్త ప్రోక్షణ జరిగించిన గొల్గొతా కల్వరి కొండ. ఆమేన్. ఆయన నీ కోసం బలియాగం అయ్యాడు. నీవు కూడా ఆయన కోసం అనుదినము బలి అవుతూ గడుపుదువు గాక. 7వ కొండలోకి వచ్చేద్దాం. 22వ అధ్యాయం ఆదికాండము 2వ వచనం. ओ कलवरी पर्वत में यीशु मसीह बलिदान हो गया है। हमारे लोग के इतर पुरुष के लिए, महिला के लिए प्रार्थना करके बलिदान होना है। उत्पत्ति ग्रंथ 22:2 అమ్మా, నీ కుమారుని, నీవు ప్రేమించుచున్న నీ కుమారుని, ఏకైక కుమారుని ఇస్సాకును తీసుకొని ఏ దేశమా అంటే అక్కడ దేశం ఉంది కానీ వాస్తవానికి మోరియా దేశంలో ఒక పర్వతము, మోరియా పర్వతము. ఇప్పుడు ఇక్కడ మన గోరంట్లో కొండ ఉంది. ఆ కొండ ఏమని పేరు ఉంది దానికి? అది అమ్మ మరి యాక్టివ్ ఉంది. అందరూ వాడిపోయిన పువ్వుల్లో కనపడుతున్నారు ఈరోజు. ఏ కొండమ్మా అది? అట్లాగే మోరియా దేశంలో కొండ పేరు కూడా ఏం పేరు? ఇప్పుడు మోరియా కొండలు ఏమయ్యాడు? బలి ఇవ్వటానికి కూడా సిద్ధమైపోయాడు. హల్లెలూయా. అంటే నేను అంటాను, విధేయత చూపుచున్న కొండ. ఆమేన్. నువ్వు చూపుతున్న విధేయత
విధేయత కలిగి ఉన్నావా? నీకు ఉన్న ఒకే ఒక కుమారుని తీసుకొని వచ్చి బలి అర్పించు. రెండో మాట లేదండి. అప్పుడే నూనూకి మీసాలు వచ్చాయి. ఎంచి యవ్వన బిడ్డ, నవ్వు కలిగించిన బిడ్డ, దేవుడు వాగ్దాన పుత్రుడు, ఇచ్చాయి అంటే అవిధేయత కాకుండా విధేయత చూపాడు. స్తోత్ర. నువ్వు ఎందుకు విధేయత చూపట్లేదు? మీకు విషయం తెలుసా? ఎక్కడైతే మోరియా పర్వతం మీద ఆ బలియాగం దేవుడు కోరుకున్నాడు, సొలొమోను కాలంలోకి వచ్చేసరికి 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా ఉంది. అక్కడే దేవుని మందిరము కూడా ఉదరే బనాయే. దినవృత్తాంతం 8. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, అది కూడా ఉందమ్మా, మోరియా పర్వతమందు దావీదు స్థిరపరిచిన స్థలమున. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి మందిరం ఎక్కడ కట్టబడ్డాది? అందరూ చెప్పండి అమ్మా. ఈరోజు మీకు అర్థమవుతున్న వాక్యం అర్థం కావట్లేదా? మోరియా పర్వతాన్ని గట్టిగా. మొట్టమొదటి మందిరం సొలొమోను కట్టిన మందిరం ఎక్కడ? బలిదానం అర్పించిన పర్వతం ఎక్కడ? మోరియా. అనగా విధేయత. దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా వాక్యం శ్రద్ధగా వినాలి. విధేయత. ఆరాధన శ్రద్ధగా చేయాలి. విధేయత. సడుగులు ఉండకూడదు. హాస్పిటల్కి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డాక్టర్ రాయాలి. కూర్చోవా? మాట్లాడు అమ్మా. ట్యాంక్ దగ్గర కొంచెం లేట్ అయిందని ఉంటావా, వెళ్ళిపోతావా? అమ్మా, రెస్ట్ గార్డ్ ఇచ్చే బియ్యం దగ్గర కాసేపు లేట్ అవుతుంటే మళ్ళీ పోతామని పెట్టని వెళ్తావు లేదా? మందిరం కాడికి అవిధేయత చూపుతా ఉన్నాం. ఆమె హల్లెలూయా అనమంటే అనవేందుకు? ఇది కాదులే, ఇది కాదు. అవిధేయులుగా ఉండకూడదు, విధేయత కలిగి ఉండదు గాక. 7 కొండలు చెప్పాను, ఒక చివరి కొండ చెప్పేసి ముగించేస్తా. 133వ కీర్తన. ఎందుకు ఈ మాట చెప్పాలని నేను రాసుకోలేదు, అయినా కూడా చెబుతున్నా. 133వ కీర్తన, భజన్ గ్రంథ్ 133 ప్రారంభిస్తున్నాను. భజన్ గ్రంథ్ 133 సియోను కొండల మీదకి దిగి వచ్చు. సియోను కొండల మీద దిగి వచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. ఇక్కడ ఏ కొండమ్మా? సియోను కొండగా దేవుని కొండ, దేవుని పట్టణము. హెర్మోను అన్న కూడా అది కూడా ఒక కొండే. నేను సియోను కొండ చోట్లే కానీ హెర్మోను కొండ చదువుతున్నా. మంచు అనని గట్టిగా, అనని గట్టిగా. మంచు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. సియోను నుండి యెహోవా మనల్ని ఆశీర్వదించును గాక. ఈ కొండ 7 కొండల అనుభవాలు నీకున్నట్టుగైతే హెర్మోను మంచు నీ ఇంటి మీదకి వచ్చును గాక. మంచు అనగా ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సియోనులో ఉన్నటువంటి మంచు, హెర్మోను మీద ఉన్నటువంటి మంచు నీ ఇంటి మీదకి ఆశీర్వాదంగా వచ్చును గాక. ఈ సంఘం మీదకి వచ్చును గాక. నీ కుటుంబం మీదకి వచ్చును గాక. నీ బిడ్డల మీదకి వచ్చును గాక. నిత్యముగా దేవుడు మిమ్మల్ని అందరినీ మంచు వలె కప్పి ఆశీర్వదించును గాక. అదేని పాడబాకండి. తడబాటు తీసివేయండి, ఎడను తీసివేయండి. రక్షించే కొండ దగ్గర రండి, రక్షిస్తాడు. రెండవది, దర్శించడు, దేవుడిని దర్శిస్తాడు. మూడవది, మాట్లాడతాడు నీతో. నాలుగవది, తడబాటు పడవద్దు, దయచేసి దేవుడిని విశ్వాసం ఉంచండి. ఐదవది, ప్రార్థన ప్రతిదినము చేయండి. ఆరవది, నీకోసం బలియాగమని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏడవది, మోరియా విధేయత చూపే కొండ. దేవుడి మాటలన్నీ మన వెనుకడిలో ఉంచును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీభవిద్దాం.